స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల. విద్యార్థి దశ నుంచే రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి యువత ముందుకు రావాలి అని బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉండవల్లి శ్రీనివాసరావు, బీసీ వెల్ఫేర్ రాష్ట్ర నాయకుడు ద్రాక్షారపు సూరిబాబు పిలుపునిచ్చారు. చీరాల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో చీరాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతులలో భాగంగా బహుజన పాత్ర, సామాజిక బాధ్యత, రాజకీయ ప్రాధాన్యత అనే అంశంపై ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం నుండి వచ్చిన ఉండవల్లి శ్రీనివాసరావు, విజయవాడ నుండి వచ్చిన ద్రాక్షారపు సూరిబాబు ప్రధాన అతిథులుగా హాజరై అధ్యక్షత వహించారు. కాకినాడకు చెందిన సత్యకృష్ణ, తన్నీరు విజయ్ ఈ తరగతులకు కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. సభకు ఉట్టుకూరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చుండూరు వాసు, డాక్టర్ తాడివలస దేవరాజు, రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ వ్యవస్థలపై సిద్ధాంతాత్మక, ప్రాయోగిక జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఇతరుల సమస్యను మన సమస్యగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె హరిహరరావు, మార్కాపురం వెంకట్రామారావు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, బీజేపీ నాయకులు డాక్టర్ తాడివలస దేవరాజు, తడవర్తి రఘు, జనసేన నాయకులు గూడూరి శివప్రసాద్, చైతన్య మనోవికాస్ చైర్మన్ వెంకన్నబాబు, జనజాగృతి సభ్యుడు రాధాకృష్ణ మరియు విద్యార్థులో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి యువత ముందుకు రావాలి. రాజకీయ అవగాహనతోనే సమాజం మారుతుంది అని ఈ శిక్షణా తరగతిలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు.